హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగే కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఓ ఆడసింహం అటుగా వచ్చింది. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ముసుగు తన్ని ఫుట్పాత్ పై హాయిగా నిద్రపోతున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళింది ఆ సింహం. వాసన చూసింది. అతను ఫుల్లుగా మందు కొట్టి పడుకున్నాడంటున్నాడు. ఆ ఆడసింహానికి మందు వాసన గిట్టనేలట్టుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిని ఇప్పటికీ 1.2 మిలియన్ మంది వీక్షించారు. ఈ వీడియోలను నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియో చూస్తూ మళ్ళీ సదారు వ్యక్తి ఫుట్పాత్ పై పడుకునే ధైర్యం చేయడని ఇంకొందరు కామెంట్ చేశారు. కాగా ఇది అస్సలు ఎక్కడ జరిగింది ఏంటి అని విశ్లేషించంగా ఇది ఓ యూట్యూబ్ ఛానల్కు సంబంధించిన వీడియోని ఫ్యాబ్రికేట్ చేసి ఏఐతో సృష్టించారని తెలుస్తోంది. ఇది ఏఐ వీడియో కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తాజాగా బిహార్లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. నుదుట సింధూర్ పెట్టే సమయంలో వరుడి చేయి వణికిందని వధువు ఏకంగా పెళ్లిని రద్దు చేసుకుని వెళ్ళిపోయింది. పెళ్లి తంతులో భాగంగా ముహూర్త సమయానికి వరుడు భారీ ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. సాంప్రదాయం ఆచారం ప్రకారం పురోహితుడు వివాహ కృతువు జరిపిస్తున్నారు. ఈ క్రమంలో సింధూర్ ధారణ సమయం వచ్చింది. ఉత్తర్ భారత్లోని పెళ్లిల్లో సింధూర్ దాత్ అతి ముఖ్యమైన ఆచారం. పెళ్లికి ముందు వధువు నుదుటిపై వరుడు సింధూరం పూయడం ఓ ఆచారం. ఒకసారి సింధూరం పెట్టాడంటే ఆ జంటకు పెళ్ళైపోయినట్లే లెక్క. ఇందులో భాగంగా వరుడు వధువు నుదుట సింధూరం పెట్టే సమయంలో అతని చేతులు వణికాయి. అది గమనించిన వధువు ఏమనుకుందో ఏమో కానీ వెంటనే వధువు లేచి వరుడు పిచ్చివాడు, అతను తనని వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది. వరుడు అతని కుటుంబ సభ్యులు వధువుకు ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆమె తన నిర్ణయంపై దృఢంగా ఉండి వరుడి వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. కట్నం కింద ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లి కూతురు తండ్రి డిమాండ్ చేశాడు. అయితే పెళ్లి కోసం ఖర్చులు అయ్యాయని వరుడి తండ్రి వాదించాడు. మరోవైపు ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. పోలీసులు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే పెళ్లి తంతు కొనసాగేందుకు వధువు నిరాకరించింది. దీంతో వరుడు తన కుటుంబంతో కలిసి తిరిగి వెళ్ళిపోయాడు. ఎవ్వరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ ఘటన చూపురులను కదిలించింది. ఆ మూగజీవి ప్రేమకు అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన జార్ఖండ్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈయన జార్ఖండ్లోని దేవరగర్ జిల్లా బ్రోన్సాలి గ్రామానికి చెందిన మున్ను సింగ్కి మూగజీవాలంటే ప్రాణం. అతను కోతులు, కొండముచ్చులు, ఇతర జంతువులకు రొట్టెలు, అన్నం, ఇతర ఆహారం పెట్టేవాడు. వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడు. మూగజీవాలపై ఎవరికైనా దాడి ఎత్తిస్తే మున్ను సింగ్ అడ్డుకునేవారు. అలా చేయవద్దని వారికి చెప్పేవారు. మున్ను సింగ్ హనుమంతుడి భక్తుడి గ్రామస్తులు చెప్పారు. ఏమైందో ఏమో జూన్ 10 మంగళవారం మున్ను సింగ్ చనిపోయాడు. దీంతో అతని మృతదేహాన్ని బంధువులు, స్థానికులు నిరంతరం అతని ఇంటి బయట ఉంచారు. అందరూ వచ్చి మున్ను సింగ్ మృతదేహానికి నివాళులర్పిస్తారు. ఈ క్రమంలోనే ఒక కొండముచ్చు అక్కడికి వచ్చింది. దానికి విషయం ఎలా తెలిసిందో కానీ తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి నిర్జీవంగా పడుండటం చూసి మూగంగా రోధించింది. అతని మృతదేహంపై కప్పిన వస్త్రాన్ని తొలగించి అతని ముఖాన్ని తేదంకంగా చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టింది. అక్కడ గంటలు తరబడి కూర్చుంది. ఆ తరువాత అతని అంత్యయాత్రలో పాల్గొంది. అంతిమ యాత్ర మార్గంలో అందరితో పాటు కలిసి నడిచి వెళ్ళింది. అంతిమ సంస్కారాలు చేస్తున్న సమయంలో కొండముచ్చు మున్ను సింగ్ ఛాతీపై చాలాసేపు కూర్చుండిపోయింది.
అది చూసిన గ్రామస్తులు భావోద్వేగనకు లోనయ్యారు. మనుషులపై జంతువులు చూపే ప్రేమలు చాలా లోతుంటాయని చర్చించుకున్నారు. అలాగే తాజాగా గూగుల్ మ్యాప్ను నమ్ముకున్న ఓ డ్రైవర్కు చుక్కలు చూపించింది. సాధారణంగా ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటారు. అది రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ స్టీరింగ్ తిప్పుతూ వెళ్తుంటారు. సరిగ్గా అలాంటి పనే చేశాడు యూపీకి చెందిన ఒక డ్రైవర్. యూపీలోని మహారాజ్గుంజ్లోని గ్రామస్థానికి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్స్ పెట్టుకొని ఓ డ్రైవర్ ఊహించని సీన్ ఎదురైంది. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా అతడు అది చూపించే డైరెక్షన్ చేస్తూ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పైకి వెళ్ళాడు. ముందుకు వెళ్లేందుకు రహదారి లేదు. గుర్తించే లోపే ఒకేసారి కారు ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్నో నంబర్ ప్లేట్ ఉన్న కారు గోర్ఖాన్పూర్ నుండి సొనైలి సరిహద్దుకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్పై ఆధారపడి తెలుస్తుంది. యాప్ సూచించిన మార్గాన్ని అనుసరిస్తుండగా వారు పరేడ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి సమీపంలో గోర్ఖాన్పూర్ సొలైలి హైవేపై నిర్మాణం ఉన్న ఓ ఫ్లైఓవర్ ఎక్కారు. అసంపూర్తిగా ఉన్న ఆ ఫ్లైఓవర్ పైనుంచి కారు అమాంతంగా కిందకు గోయిలోకి పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పింది. ప్రియుడు అనురాగ్ ఫుల్గా మద్యం సేవించి ప్రియురాలు అంత్యక్రియలు చేస్తున్న ఖాన్వాస్ నది వెంబడి ఉన్న శాంతిఘట్ వద్దకు చేరుకున్నారు. ప్రియురాలి చితిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అతడు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న మృతురాలి బంధువులు అతన్ని అడ్డగించి చితగబాదారు. ఈ దాడిలో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఖాన్వాస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అతడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఈ సంఘటన స్థలానికి ఆందోళనకు గురి చేసింది. దీంతో అతను ఆనందంతో పొంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతను తన ఇంటి ఆవరణాల్లో తవ్వుతుండగా ఓ మట్టి కుండ కనబడింది. ఏదో పగిలిపోయిన పాత కుండ పెంకు అయి ఉంటుందిలే అని అనుకున్నాడు. కానీ అలా అవుతుండగా పూర్తిగా కుండ బయటపడింది. అది పగలగొట్టి చూడగానే దాని లోపల బంగారు ఆభరణాలు, నాణ్యాలు కనిపించాయి. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇవి పాతకాలం నాటి నిజమైన నాణ్యాలు అని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 1,00,000 మంది పైగా లైక్ చేశారు. అదృష్టం అంటే అతనిదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.